హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఇంకా రెగ్యులర్గా చేయడం స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఎవ్రీడే కొంచెం ఫీలింగ్ బెటర్ అన్నట్టు, అంటే కొంచెం ఓకే అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా వచ్చిన ఐటమ్స్ ఒక్కొక్కటి నా ఆఫీస్ నుంచి మా పిల్లలు తెచ్చిస్తున్నారు. ఇది చాలా రోజులు అయింది వచ్చి ఐటమ్. మీరు చూసారు కదా టైటిల్, అది చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరికీ, ఇంకా మొబైల్ ఫోన్ నుంచి మొదలు పెడితే మీకు ట్యాబ్, పీసీ, ల్యాప్టాప్ అన్నిటికీ యూజ్ వచ్చే యూనివర్సల్ ఐటమ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా నేను మొన్న రీసెంట్గా 10 రోజులు నేను కొంచెం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను కదా, అప్పుడు కమెంట్స్ అవి చదువుతున్నాను. చాలామంది నాకు చాలా వీడియోస్లో మీరు అన్నీ చేశారు కానీ నథింగ్ ఫోన్ గురించి ఏం వీడియో చేయట్లేదు ఏంటి అని చాలామంది అడిగారు. యాక్చువల్గా ఏంటంటే నాకు అట్లాంటి కాంట్రవర్సరీ సబ్జెక్ట్స్, ఇంకా పాలిటిక్స్ లాంటివి, ఇంకా వ్యూస్ కోసం ఏమేమో చేయడం అలాంటివి ఏమీ ఇష్టం ఉండవు. నేను సింపుల్గా ఉండే మనిషిని కాబట్టి నాకు ఇంట్రెస్ట్ అనిపించి, అది కంపెనీ నాకు రివ్యూకి పంపించిన ప్రోడక్ట్ తప్పితే నేను వేస్ట్ మ్యాటర్లు, వేస్ట్ టాపిక్ల గురించి వీడియోలు చేయడం అనేది నాకు ముందు నుంచి అలవాట్లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకేంటంటే అనవసరంగా మనమే వేస్ట్గా వాళ్ళని పాపులర్ చేసినట్టు, దాంతో వచ్చింది లేదు పోయింది లేదు. అందుకే ఇంకా నేను అట్లాంటి సబ్జెక్ట్స్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాను. ఇంకా అందుకే లైట్ తీసుకొని ఇంకా నా రెగ్యులర్ స్టఫ్ ఏదైతే ఉంటుందో నాకు వచ్చే ఐటమ్స్ వాటి గురించే నేను ఎక్కువ, అంతే నేను డిస్కస్ కూడా, నేను నా దగ్గర లేని ఐటమ్స్ గురించి, ఎక్కడో ఉన్న ఐటమ్ గురించి నా వీడియోస్ మీరు చూడవచ్చు. ఒక్కసారి కూడా నేను డిస్కస్ చేయను. నా కళ్ళ ముందు నా చేతిలో ఐటమ్ ఉంటేనే దాని గురించి మాట్లాడతాను. అప్పటి వరకు ఏ ఐటమ్ గురించి నేను టచ్ చేయండి, నేను చూడండి, నేను ముట్టండి, నేను ఏం మాట్లాడను దాని గురించి. యాక్చువల్గా చెప్పాలంటే నథింగ్ ఫోన్ నేను మాకు తెలిసిన వాళ్ళు తీసుకుంటే నేను చూశాను కూడా. ఆయనను ఇంటికి పిలిపించి ఒకసారి జస్ట్, అంటే అంతా అది కాంట్రవర్సరీ అయింది కదా, అది ఏంటి ఫోన్ అన్నట్టు ఒకసారి చూద్దాం అన్నట్టు అనిపించి తెప్పించి చూసుకున్నాను. పెద్దగా అంత నాకు ఏం అనిపించలేదు. దాన్ని ఎన్నైతే దాని స్టోరీస్ జరిగినాయో అంత సీన్ లేదు దానికి. అయితే నేను ఇంకా లైట్ తీసుకున్నాను. అందుకే నేను, లేకపోతే అట్లాంటిది నాకు రివ్యూ రాకపోయినా కానీ కొన్ని ఐటమ్స్ నేను కొని కూడా వీడియోస్ చేస్తాను కదా. ఇంకా యాక్చువల్ నాకు ఆ సబ్జెక్ట్ మీదనే ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు మాత్రం నేను జబర్దస్త్ ఐటమ్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది ఇలాంటి సింపుల్ బాక్స్ ప్యాకేజింగ్లో వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే చాలా రోజులు అయింది నాకు వచ్చేసి ఇది. ఇంకా డైరెక్ట్ ఇంకా స్టూడియోకి వెళ్ళకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను కదా, అన్ని ఐటమ్స్ ఇక్కడనే అన్బాక్స్ చేస్తున్నా కొన్ని రోజులు. తర్వాత మళ్ళీ ఓకే అయిన తర్వాత స్టూడియో వెళ్ళేసి, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక 2 వీక్స్ అట్లా రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్. ఇంకా రెస్ట్ తీసుకుంటే పిచ్చిలేస్తుంది. ఏం పని లేకపోయినా కానీ మన దిమాగ్ ఖరాబ్ అవుతుంది కదా. అట్లా కాకుండా ఏదో ఒక పని పెట్టుకోవాలని మా పిల్లలతోటి వీడియోస్ షూట్ చేయిస్తున్నాను. ఇక్కడ మీరు బాక్స్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ డీసెంట్ బాక్స్ ప్యాకేజింగ్ ఉంది. ఇది HUION దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారో, ఇది ఇన్స్పిరాయ్ డైల్. ఇది యాక్చువల్ ఏంటంటే ఇది ట్యాబ్ అని చెప్పొచ్చు, రైటింగ్ ప్యాడ్ అని చెప్పొచ్చు, ప్లగ్ అండ్ ప్లే డివైస్. అంటే దీనికి ఒకటి మీకు స్టైలస్ పెన్ లాంటిది వస్తుంది. చాలా మోర్ దాన్ 8000 ప్రెషర్ లెవెల్స్ని డిటెక్ట్ చేస్తుంది. అంటే మీరు యాంగిల్ కూడా, పెన్ది టిప్ యాంగిల్ కూడా అటు ఇటు బెండ్ చేసి దానిపైన రాయొచ్చు, డ్రాయింగ్స్ వేయచ్చు. ఇంకా ప్యాడ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈవెన్ మొబైల్కి కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు, పీసీకి చాలా యూస్ఫుల్, ఆర్టిస్ట్లకి, ఇంకా ఎనీథింగ్ మీరు ఏది రాయాలన్నా. మీకు పెన్ ఉంటుంది కదా, గ్యాలక్సీ అల్ట్రాలో S22 అల్ట్రా ఉంది కదా, దానిలో S పెన్ ఉంది కదా, అట్లాంటి ఫీచర్ మీకు ఎనీ మొబైల్కి కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఏరియా పెద్దగా ఉండడం వల్ల అరౌండ్ 11 ఇంచెస్ ఉన్నట్టుంది ఏరియా. నేనంటే రఫ్లీ స్పెక్స్ చూశాను. ఇంకా బాక్స్ అయితే చాలా బాగుంది. బ్లూ కలర్లో మీకు లోగో ఉండేసి ఇక్కడ గ్లాసీ ఫినిష్లో, వీడియోలో కనపడుతుందో లేదో తెలియదు, ఇన్స్పిరాయ్ డైల్ అని రాసింది. ఇక్కడ మోడల్ Q620M క్రియేటివ్ పెన్ ట్యాబ్లెట్. పెన్ ఇంకా ట్యాబ్లెట్ రెండు ఉన్నాయి ఇందులో. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అంటే మంచి ప్రీమియం ప్యాకేజింగ్ ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు ఇన్స్పిరాయ్ డైల్ రాసేసి. ఇది 266.7 x 166.7 mm యాక్టివ్ ఏరియా, అంటే చాలా పెద్ద ఏరియా. ఇంకా రేడియల్ వితౌట్ డ్రైవర్, వైర్లెస్ కనెక్షన్. నేను చెప్పాను కదా 8192 లెవెల్స్ ప్రెషర్ సెన్సిటివిటీ ఉంది. USB-C ఇంటర్ఫేస్ ఉంది. ఇంకా 60 డిగ్రీ టిల్ట్ రేంజ్ ఉంది. అంటే పెన్ని మీరు టిల్ట్ చేసి కూడా, అంటే లైట్ బ్రష్ స్ట్రోక్స్ ఉంటాయి కదా, అట్లా కూడా బ్రష్ స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా బాక్స్ కంటెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ప్యాడ్ ఉంది, పెన్ ఉంది, USB కేబుల్ ఉంది, ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఓపెన్ చేసి చూద్దాం మనం. ఇంకా నా టేబుల్ పైన అన్బాక్సింగ్ చేస్తే మీకు చాలా క్లారిటీ ఉండేది. కానీ ఇప్పుడు నా పరిస్థితి అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి, నేను ఇంట్లోనే ఉండి జ్వరం వల్ల అవి చేయలేకపోతున్నాను కదా, జస్ట్ ఇక్కడనే చూపించేస్తాను. ప్యాకేజింగ్ అయితే బాగుంది. ఇది అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇది ప్యాడ్ వచ్చింది ఒకటి.
ఇంకా ఈ ట్రేలో అన్ని ఐటమ్స్ వచ్చినాయి, కింద ఏం లేదు. ఒకటి యూఎస్బి టైప్ సి కేబుల్ వచ్చింది, పీసీకి, ల్యాప్టాప్కి, మొబైల్కి అన్నిటికీ కనెక్ట్ చేయడానికి. లెంత్ బాగానే ఉన్నట్టుంది, 1 మీటర్ పైనే ఉన్నట్టుంది. ఇంకోటి ఇదొకటి యూఎస్బి డోంగల్ ఉన్నట్టుంది. ఇంకా అన్ని డీటెయిల్గా నేను టెస్ట్ చేసిన తర్వాత మొత్తం వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది పెన్, బ్యూటిఫుల్ ఉంది పెన్ అయితే, చాలా బాగుంది. హ్యూయాన్ అని రాస్తుంది ఇక్కడ బ్రాండింగ్. ఇంకా ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఇది పెన్ ఏంటంటే మీకు బ్యాటరీ కూడా అవసరం లేదు, నో పవర్ రిక్వైర్డ్ ఇది. అంటే మీకు ఎన్ని రోజులైనా కానీ దీనికి పవర్, ఛార్జింగ్ ఏది అవసరం లేదు. ఇంకా టిప్ కూడా మీకు యాంగిల్లో బెండ్ చేసి రాయొచ్చు. చాలా కంఫర్టబుల్ ఉంది, ఆర్టిస్ట్లకు అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, ఇది పెన్ స్టాండ్ అనుకుంటా. ఇది ఇందులో మీరు స్టాండ్ లాగా పెట్టి యూస్ చేయడానికి బాగుంది, హెవీ ఉంది పెన్ స్టాండ్ కూడా. ఇది వచ్చేసి మీకు టైప్ సి టు టైప్ ఏ ఒకటి కన్వర్జన్ పిన్ వచ్చింది. ఇంకా ఇక్కడ ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇందులో ఫుల్ ఏరియా నేను అనుకుంటా అది పీసీకి, డెస్క్టాప్కి యూజ్ అవుతుంది. మొబైల్కి అయితే కొంచెం ఏరియా తక్కువ యూజ్ అవుతుంది. అవన్నీ మొబైల్కి కూడా కనెక్ట్ చేసి ఎట్లా ఉందో అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటాను, హ్యూయాన్ స్కెచ్ అనే యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మొబైల్కి కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా ఇలాంటిది ఉంటే చాలా యూస్ఫుల్ మనకి. ల్యాప్టాప్కి దానికి కూడా కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. చాలా స్లిమ్ ఉంది. ఇది 8mm ఏమో థిక్నెస్ ఉంది. దాని ఏరియా చూడొచ్చు, రైటింగ్ ఏరియా. ఇక్కడ బ్రాండింగ్ ఉండేసి ఇక్కడ మార్కర్స్ ఉన్నాయి, అంటే ఈ ఏరియా లోపు మీరు స్కెచెస్ కానివ్వండి ఏదన్నా పెన్ యూజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో అన్ని బటన్స్ ఉన్నాయి. ఒక డయల్ ఉంది, సెంటర్లో బటన్ ఉండేసి ఇక్కడ అన్ని బటన్స్ ఉన్నాయి. ఇవి అన్ని షార్ట్ కట్స్. మీకు ఇందులో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు షార్ట్ కట్స్లో ఏ బటన్లో ఏం కావాలనేది. అంటే ఇందులో డిఫాల్ట్ జూమ్, ఇరేజర్, పెన్, పెన్సిల్ ఇట్లాంటివి ఆల్రెడీ దీంట్లో ఉన్నట్టున్నాయి సేవ్ చేసి. మీరు కావాలంటే దాన్ని చేంజ్ కూడా, కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది రైటింగ్ కంఫర్ట్ చాలా బాగుండేలాగా ఉంది. పెన్ పేపర్ పైన మనం ఎట్లా రాస్తామో సేమ్ అదే ఫీల్ ఉంది, బాగుంది. ఇక్కడ మీకు టైప్ సి పోర్ట్ ఉంది. ఇది మీరు పీసీకి, ల్యాప్టాప్కి, మొబైల్కి కనెక్ట్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కూడా హ్యూయాన్ బ్రాండింగ్ ఉండేసి మీకు రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇంకా మొత్తం టెక్స్చర్డ్ ఫినిష్ ఉంది, చాలా హై క్వాలిటీ ఉంది, బిల్ట్ క్వాలిటీ అది. ఇది అమెజాన్లో దీని రేటింగ్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా మొబైల్కి ఒకసారి కనెక్ట్ చేసి చెక్ చేసుకుంటాను, ల్యాప్టాప్కి కూడా కనెక్ట్ చేసి మీకు కూడా ఇది డెమో చూపించేస్తాను. మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది. పెన్లో ఉన్న ఫీచర్స్ కూడా చూద్దాం. 2 బటన్స్ ఉన్నాయి కదా, అవి ఏమేమి ఫంక్షన్స్, ఫీచర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఇది పెన్ ఇంకా ట్యాబ్లెట్ నేను మొత్తం సెటప్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే దీనికి అసలు మీరు కేబుల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో బిల్టిన్ లిథియం బ్యాటరీ ఉంది. అది ఒక 1.5 అవర్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 20 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. తర్వాత వితౌట్ కేబుల్ మీకు వైర్లెస్ది డోంగిల్ వచ్చింది కదా, అది ల్యాప్టాప్కి, మొబైల్కి ఇది కన్వర్జన్ పిన్ ఉంది కదా, టైప్ ఏ నుంచి టైప్ సి, ఇట్లాంటి కన్వర్జన్ పిన్ పెట్టి మొబైల్కి పెట్టి కూడా యూజ్ చేయొచ్చు. అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, పెయింట్ ఓపెన్ చేశాను నేను, ఆల్రెడీ కనెక్టెడ్ ఉంది. ఇంకా డ్రైవర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. వీళ్ళ వెబ్సైట్లో మీకు వెళ్తే డ్రైవర్స్ ఉన్నాయి. ఆ డ్రైవర్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ల్యాప్టాప్లో, పీసీలో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ పనిచేస్తుంది. అది డ్రైవర్ ఇన్స్టాల్ చేసిన తర్వాతనే ఈ బటన్స్ అన్నీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. హ్యూయాన్ ట్యాబ్లెట్ అని ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు అన్నీ ఏది కావాలంటే అది, ఇది జూమ్ ఇన్ అవుట్ ఉంది. ఇంకా ఈ బటన్లో ఇది బ్రాకెట్, ఇట్లా అన్నీ మీకు ఆప్షన్స్. ఇవి డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. మీరు కావాల్సింది ఏది కావాలంటే అది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం పెయింట్ ఓపెన్ చేసి ఒకసారి మీకు ఇది పెన్ పైన కూడా బటన్స్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకటి ఎరేజర్, ఇంకోటి ఏం చేయలేదు నేను, మీరు ఏదంటే అది చేసుకోవచ్చు. పెన్ టిప్స్ కూడా మార్చుకోవచ్చు మీరు, ఎక్స్ట్రా టిప్స్ ఇందులోనే స్టాండ్లో, మీకు ఇందులో స్టాండ్లో చూపిస్తాను. ఈ స్టాండ్లో ఎక్స్ట్రా చాలా టిప్స్ వచ్చినాయి. ఒకవేళ డ్యామేజ్ అయితే ఇది మీరు లాగేసుకొని కొత్త టిప్ వేసేసుకోవచ్చు. ఈ స్టాండ్లో ఇచ్చాడు టిప్స్. ఫినిషింగ్, లుక్స్ టాప్ క్లాస్ ఉన్నాయి. ఇంకా బ్రష్ మూమెంట్స్ కూడా డ్రైవర్ ఇన్స్టాల్ చేయకపోతే మీకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, కానీ డ్రైవర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు ఇక్కడ చూపిస్తాను. సేమ్ పేపర్ మీద రాసిన ఫీలింగే ఉంది, బాగుంది ఫీలింగ్. మీరు కలర్ అది కూడా మీరు బ్లాక్ కలర్ దేనికంటే దానికి, ఇప్పుడు నేను బ్లాక్ చేంజ్ చేసేస్తాను. ఇక్కడ ఇట్లా అంతా డ్రాయింగ్స్ వేసుకోవచ్చు. ఇది డ్రాయింగ్ చేసే వాళ్ళకి
పెయింటింగ్ స్కెచెస్ వేసే వాళ్ళకి, చాలా ఫ్యాషన్ డిజైనర్స్కి వాళ్ళకి చాలా యూజ్. రియల్ టైమే ఉంది, ల్యాగ్ అట్లా ఏం పెద్దగా లేదు. ఇంకా నేను డ్రాయింగ్ అంటే ఎప్పుడో చిన్నప్పుడు చేసేవాడిని, ఇప్పుడు అంతా ప్రాక్టీస్ వెళ్ళిపోయింది కాబట్టి నేను డ్రాయింగ్ అది ఏం చేయట్లేదు. జస్ట్ మీకు ఇది యాప్ ఓపెన్ చేసి మీకు డెమో ఇచ్చాను అంతే. ఇంకా ఇవన్నీ ఫీచర్స్ అంటే మీరు ఇందులో ఇది లాంగ్ పుష్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ కూడా వస్తాయి. అడ్జస్ట్ బ్రష్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఇవన్నీ ఆప్షన్స్. మీరు ఇది జస్ట్ లాంగ్ పుష్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఈ డయల్ తోటి మీరు అన్ని ఆప్షన్స్ అడ్జస్ట్ కూడా, బ్రష్ సైజు అన్నీ చేసుకోవచ్చు. ఈ బటన్స్ కూడా నేనేం మార్చలేదు, మీ అంటే వర్క్ని బట్టి మీకు ఎట్లా అవసరం పడితే అట్లా వాడచ్చు. ఇప్పుడు నేను ఒకసారి దీనికి కూడా మొబైల్కి పెట్టి చూపిస్తాను. కానీ మొబైల్లో నాకేంటంటే మొబైల్ యాప్ నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే అందులో కరెక్ట్ రావట్లేదు. ఇది యాక్చువల్గా వాళ్ళు ఇంత పార్ట్ తోటి మొబైల్లో ఎగ్జాక్ట్ వస్తుంది అన్నారు, కానీ మొత్తం ప్యాడ్ తీసుకొని కొంచెం ఇట్లా ప్రెస్ అయ్యి ఇట్లా పొడుగులో వస్తున్నాయి టెక్స్ట్ అంతా. ఇంకా యాడ్స్ చాలా ఉన్నాయి, అసలు యాడ్స్తో నాకు యాప్ ఓపెన్ చేయబుద్ధి కాలేదు. నేను అయినా కూడా మీకు ఇక్కడ ఒకసారి మొబైల్కి కూడా పెట్టి చూపించేస్తాను. జస్ట్ ఏం లేదు, మొబైల్లో మీరు వాళ్ళ బ్రాండ్ది యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. హుయాన్ యాప్ అని ఉంది, అది ప్లేస్టోర్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ యాప్ ఓపెన్ చేస్తే ఇంకా మీరు చూస్తే మీకే ఐడియా వస్తుంది. ఇక్కడ అన్నీ మొత్తం యాడ్సే వస్తున్నాయి. ఈ స్టార్ట్ డ్రాయింగ్ అన్న తర్వాత ఇంకా అంతే యాడ్స్ ఉన్నాయి ఇందులో. మెయిన్ యాప్ ఓపెన్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఇంకా మీరు బ్రష్ సెలెక్ట్ చేసుకొని కలర్ బ్లూ పెడతాను. ఇంకా ఇక్కడ నుంచి మీరు రాయొచ్చు. ఇదే ఇట్లా పొడుగులో వస్తుంది, ఇది మొత్తం ప్యాడ్ యూజ్ అవుతుంది, కానీ యాప్ అంత పర్ఫెక్ట్ అనిపించలేదు నాకు. యాప్ ఇంకా యాప్ వేస్ట్ అనిపించింది నాకు. పీసీకి ల్యాప్టాప్కే పర్ఫెక్ట్ అనిపించింది. ఇందులో కూడా పని చేస్తుంది, కానీ అంత పర్ఫెక్ట్ లేదు. ఇట్లా ఉంది మూమెంట్, అది ల్యాగ్ ఏం లేదు. బ్రష్ స్ట్రోక్స్, ప్రెషర్స్ అవన్నీ కరెక్టే పనిచేస్తున్నాయి. కాకపోతే ఇది ఇప్పుడు ఇట్లా ఉంటే మీకు ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంటే, ఇది పోర్ట్రేట్ మోడ్లో ఉండేసరికి ఈ ఏరియా మొత్తం స్ట్రెచ్ అయి ఇట్లా దగ్గరకు వచ్చేసి ఇందులో స్ట్రెచ్ అయి పొడుగులో కనపడుతుంది. యాక్చువల్గా క్యాటలాగ్లో మాత్రం ఇంత ఏరియా పర్ఫెక్ట్ ఉంటుందని వాళ్ళు రాశారు, కానీ అట్లా ఏం పనిచేయట్లేదు. ఇంకా యాడ్స్ తోటి అయితే ఇప్పుడు ఎట్లనో ఒకటే యాడ్ వచ్చింది, కానీ ఇంతకుముందు నేను ఆన్ చేసినప్పుడు యాప్ కంటిన్యూస్గా 4-5 యాడ్లు, గేమ్లు ఏమేమో వచ్చేసి నాకు అసలు అది యాప్ నాకు ఇమీడియట్ దాని మీద ఇంట్రెస్టే వెళ్ళిపోయింది, అట్లా అయిపోయింది. అదొక్కటి నచ్చలేదు. యాప్లో కొన్ని బగ్స్ కూడా ఉన్నాయి, అంత పర్ఫెక్ట్ లేదు యాప్. ఇదైతే బాగానే ఉంది. విండోస్ మీకు పీసీకి కానీ దేనికైనా మీరు అది డొంగులు పెట్టుకుంటే, వైర్లెస్ డొంగులు పెట్టుకుంటే మీకు పెయింట్లో అన్నిట్లో మీరు స్కెచెస్, డ్రాయింగ్స్ అవన్నీ వేసుకోవచ్చు. పెన్ పర్ఫార్మెన్స్ అది బాగానే ఉంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, బ్యాటరీ లైఫ్ 20 hours ఉంది. ఇంకా విత్ బ్యాటరీ, వితౌట్ బ్యాటరీ మీరు అంటే బ్యాటరీ కాకుండా కేబుల్ పెట్టి కూడా అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కనెక్ట్ చేసి కూడా. డెస్క్టాప్ పీసీకి కూడా సేమ్ ల్యాప్టాప్కి పనిచేసినట్లే పనిచేస్తుంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఇన్స్పిరాయే డయల్ రైటింగ్ ప్యాడ్, ఇంకా పెన్, స్టైలస్ పెన్ అని చెప్పొచ్చు. బాగానే ఉంది. ఇది 6,399 కాస్ట్ ఉంది దీని అమెజాన్ పైన. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. బిల్డ్ క్వాలిటీ వైజ్ చూస్తే అట్లా చూస్తే ప్రైస్ ఓకేనే అనిపించింది, కానీ ఇంకా సాఫ్ట్వేర్, యాప్ అవన్నీ కొంచెం ఇంకా మంచిగా అంటే డెవలప్ చేస్తే చాలా యూజ్ వచ్చేలాగా ఉంది చాలామందికి. ఇది అంటే ఆర్టిస్ట్లకి స్కెచెస్ వేసుకోవడానికి, డ్రాయింగ్స్ వేసుకోవడానికి, ఇంకా ఇట్లనే ఏమన్నా వర్క్స్ ఉంటే చేసుకోవడానికి ఎక్సలెంట్ ఉంది. మీకు ఎట్లా అనిపించింది ఐటమ్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకొకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.